పశ్చిముఖ సత్యనారాయణ, వెంకట సత్యనారాయణ వరప్రసాద్, ఏ ఊరు? రావణపూడి. ఏది మన ఊర్లో సమస్యలు? సమస్యలు ఏంటి? డ్రైనేజీలు బాగా ప్రాబ్లం, దోమలు, ఆ రకంగా నానా వ్యవస్థలు పడుతున్నాం. మంచి నీరు తాగడానికి మంచి వాటర్ లేదు. మరి ఏం చేయాలి? మరి అసలు రావట్లా, పట్టించుకోవట్లా. ఇప్పుడు నాన్నగారు చెప్పలేదా? ఏం చెప్తున్నాడు? నాన్నగారు చెప్పలేదా మీరు? చెప్పాము, ఎన్నోసార్లు చెప్తున్నాం, అయినా పట్టించుకోవాలా. ఎవరు? రోడ్లు లేవు, ఇవి లేవు, అసలు ఏది పట్టించుకోనిదే. అసలు నాని రావట్లే అసలు మా ఊరు. వస్తే ఏమవుతామనే భయం ఎక్కువ అయినట్టు ఉంది. ఆ రకంగా పరిస్థితి ఉందండి, నా అధ్వానంగా ఉంది. ఇప్పుడు కొత్తగా వెనుగళ్ళ రామగారు ఒక ఆయన వచ్చారు గుడివాడకి. ఎప్పుడో 4 సార్లు నుంచి చేస్తున్నాడు కొడాలి నాన్నగారు. మరి ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? నాకు తెలిసి అయితే కొడాలి ఈయన వస్తాం, ఇదే మీరు ఇది ఎనిగళ్ళ రాము కరెక్ట్. నోట్లో కొడాలి నాదే ఉంది కలిగో. నాని కాదులే, ఆడే రాము గారే. రామగారు మీ ఊరు వచ్చారా? వచ్చాడు, చాలా సార్లు వచ్చాడు. ఏం హామీ ఇచ్చారు? ఏమైనా మంచి పనులు చేస్తాను అనుకుంటే పోతున్నాడు. మరి ఎంతవరకు చేస్తాడో తెలియదు, కానీ ప్రస్తుతానికి వస్తున్నాడు, చెప్తున్నాడు, ఏదో ఒకటి వెళ్తున్నాడు. ఇప్పుడు పైన జగన్ ఉన్నాడు, ఇంకో ఛాన్స్ అడుగుతున్నాడు. పెద్ద ఆయన చంద్రబాబు ఉన్నాడు, లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి రా మిమ్మల్ని బాగు చేస్తా అంటున్నాడు. ఈసారి ఎవరైతే బాగుంటుంది? బాగు చేయలేడు ఆయన, ఆ చంద్రబాబు అనే ఆయన బాగు చేయలేడు. ఎందుకని చేయలేడు? ఆయన వల్ల కాదు, వయసు అయిపోయిందా? వయసు అయిపోయింది, ఆయన వల్ల అవదు. రాష్ట్రాన్ని రక్షించేది? రాష్ట్రాన్ని రక్షించాలంటే ఈతన మార్పు వస్తేనే రక్షిస్తారు. ఊర్లో ఈయన జగన్ జగన్ వచ్చిందంటావా? వస్తుందని ఆశ. ఈసారన్నా కత్తి రివర్స్ అయితే అది. గుడివాడ ఎమ్మెల్యే మటుకి గుడివాడ ఎమ్మెల్యే అసలు మాకు పట్టించుకోవట్లేదు. గుడివాడ ఎమ్మెల్యే మార్చాల్సింది, బాగా మార్చాలి, మామూలుగా కాదు. ఎంత మార్చాలంటే అసలు వన్ సైడ్ చేసేయాలి. అతని విషయంలో, నానికి విషయంలో వన్ సైడ్ కొట్టేయాలి ఓట్లు. వాడికి అసలు పడకూడదు ఓటు. బాగా అసలు ఏం పనబోయినా పట్టించుకోవట్లేదు, పంట పోయినా పట్టించుకోవట్లేదు, ఏమీ పట్టించుకున్నప్పుడు ఇంక దేనికి మనకు ఆయన ఉండి ఎమ్మెల్యేగా మినిస్టర్ అయ్యాడండి. ఉపయోగం ఏంటండి ఇక్కడ రావణపూడికి? ఉపయోగం ఏంటి? ఏమీ చేయలేదు, చేయడు కూడా. చేద్దామని ఆలోచన లేదు, ఏదో కడుపు నిండే మాటలు మాట్లాడతాడు ఎప్పుడన్నా వచ్చి కనపడితే, అంతేగాని మనంగా వెళ్తలేదు, కనపడతలేదు. అతని వల్ల ఉపయోగం లేదు మాకు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.